కానీ చాలామందికి ఈ పదవి కోసం ఒక ఇది ఉండే సార్, అంటే నాకు కావాలి నాకు కావాలి. దేర్ ఆర్ సో మెనీ అదర్ మీడియాస్ ఆల్సో, మీడియా పెద్ద మనుషులు కూడా ఇలాంటి ఒక పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరు తీయాల్సిన అవసరం లేదు, జనాలకు కూడా అర్థమైపోతుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో వీళ్ళు కూడా ఈ పోటీలో ఉండే కావచ్చు. మీరు అన్నారు, మీరు ఫస్టే చెప్పారు, నాకు క్లారిటీ ఇచ్చారు. సంవత్సరంన్నర క్రితమే నేను అడగడం జరిగింది చంద్రబాబు గారిని, ఇట్లా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇది కావాలని. బట్ వాళ్ళందరూ అనుకుంటారు, ఈయనకి ఎందుకు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు చంద్రబాబు గారు, ఏంటి, వాట్ ఇస్ స్పెషల్ అని అంటారు. అంటే నేను 1982 నుంచి పార్టీలో ఉన్నానండి. ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ పాలిటిక్స్. అంటే పదవులు ఏమి తీసుకోలేదు, నేను అడగలేదు, వాళ్ళు లేదు, పార్టీ కోసం పనిచేస్తాను. సో అందుకని 42 ఏళ్ళ తర్వాత ఆయన అడిగింది మొట్టమొదటిది, అదే లాస్ట్. ఇదే లాస్ట్ అని కూడా ఫిక్స్ అయిపోయారు మీరు? అంతే కదా, నాకు ఇంకేం కావాలి అంతకన్నా. ఐఎమ్ క్రాసింగ్ 72 years. అంతా చంద్రబాబు నాయుడు గారి అనుగ్రహం అంతా. నేను అంతే, స్వామివారి అనుగ్రహం తర్వాత ఆయన అనుగ్రహం. ఎట్లుంటుంది ఆయనకి మీకు రిలేషన్షిప్? ఎందుకు లేదు, బాగుంటుంది. ఎందుకంటే మామూలు ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది మీ ఇద్దరు? 78 నుంచి రిలేషన్ కదా. ఫ్రెండ్స్ సార్ మీ ఇద్దరు? ఒక రకంగా ఏదన్నా అనుకోవచ్చు. అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్ లాగా ఉంటుందా? ఆయన అంటే ఇష్టం నాకు. వై, ఎందుకు పర్సనల్గా ఎందుకు చాలా ఇష్టం ఆయన అంటే మీకు? బాగా ఆర్గనైజర్ అండి. యూనివర్సిటీలో కూడా ప్రెసిడెంట్ చేశాడు ఆయన, యూనివర్సిటీలో. చాలా ఆర్గనైజర్. ఏ క్లాస్ నుంచి తెలుసు సార్ మీకు? స్కూల్ నుంచి అంటాను కదా. అదే అది యూనివర్సిటీలో చదువుకున్నాడు తెలుసు, కానీ ఆయన ఎక్కువ సన్నిహితం 78లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి. ఓకే ఓకే, అప్పటి నుంచి మాత్రం మీ పూర్తి సపోర్ట్ బాబు గారికి. అంతకుముందు పేరు అది విన్నాను కానీ పెద్దగా పరిచయం లేదు. అండ్ తిరుమలలో ఎటువంటి స్పీచ్లు, పొలిటికల్ స్పీచ్లకి ఆస్కారం లేకుండా చేయాలనే మీ ఉద్దేశం గుడ్ వన్, డెఫినెట్లీ గుడ్ వన్. అసలు ఎవ్వరు కూడా ఇది ఎందుకు చేశారు అని అడిగే ప్రశ్నే కాదు అది, బట్ ఇట్స్ అ గుడ్ వన్. దానిపైనకి ఎందుకు వెళ్ళింది అసలు మీకు? ఇప్పుడు ఎవరో వెళ్తారండి, వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడి గురించి ఏదైనా 4 మాటలు మాట్లాడితే మనకు అబ్జెక్షన్ లేదు. అక్కడి నుంచి మాట్లాడితే అది నేషనల్ న్యూస్ అవుతా ఉంది. అడుగు అనవసరంగా పార్టీల మీద, ఈ పార్టీ ఆయన పార్టీ మీద బుర్ర చల్లుకోవటం, అది అవసరమా అక్కడ? నేను చెప్పాను అధికారులకి, ఆ విధంగా మాట్లాడితే కిందికి వెళ్ళి దిగే లోపల ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఓకే, పెడతాం కేసులు. దేవుడి గురించి ఏమన్నా మాట్లాడండి, అపవిత్రం చేసేస్తున్నారండి కొంతమంది.